అండి. ఎలా ఉన్నారు అందరూ? బీ పాజిటివ్ అండి. నేనైతే హ్యాపీ అండి. ఈరోజు మీకు బాబా బ్లెస్సింగ్స్ ఏమి ఇవ్వబోతున్నారు. ఓకే, బాబా బ్లెస్సింగ్స్ ఏంటో చూసేద్దాం. మీరు అడిగిన ప్రశ్నలకి బాబా ఆన్సర్ ఏమి ఇస్తారు. మీ మనసులో ఏదో ఒకటి అనుకోండి, మీ కోరిక. దానికి ఆన్సర్స్ బాబా ఏమి ఇవ్వబోతున్నారో 5 కార్డ్స్ వేసి నేను చూస్తానండి. ఓకేనా? ఓకే, చూసేద్దాం. ఓకేనండి, 5 కార్డ్స్ వేసాను. మీ మనసులో ఏ కోరిక అనుకున్నది అనుకోండి. దానికి ఆన్సర్స్ ఏంటో బాబా ఏమి ఇస్తున్నారో చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏమంటున్నారంటే నిర్లిప్తత. మనుష్యులు మరియు పరిస్థితుల నుండి నిర్లిప్తంగా ఉండండి. నిర్లిప్తత అంటే మనుష్యులు మరియు పరిస్థితుల నుండి పారిపోవటం కాదు, వాటికి మీపై నియంత్రణ ఇవ్వద్దు. అంటే మిమ్మల్ని ఎవరు బాధపడుతున్నారో వాటి నుంచి మీరు పారిపోకండి, వాళ్ళ దగ్గర నుంచి పారిపోవద్దని, దాన్ని ఎదిరించి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు. ఏదైనా మీకు బ్యాడ్ కర్మ ఉంటే దాన్ని మీరు భయపడుతూ వెనక్కి వెళ్ళొద్దండి. ఆ కర్మ మిమ్మల్ని బ్యాడ్ కర్మ వదలదు. కాబట్టి ఏదైనా సరే మీరు చేసిన కర్మ మీ వైపు వస్తుంది కాబట్టి దాన్ని మీరు ఎదిరించి వెళ్ళండి, ముందడుగు వెయ్యండి. కానీ భయపడి సిచ్యువేషన్ నుంచి మీరు పారిపోవద్దండి. ఇలా నాకు జరుగుతుంది, భయం వేస్తుంది, ఆ సిచ్యువేషన్ నుంచి మీరు పారిపోకుండా దాన్ని ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేసి మీరు ముందుకు వెళ్ళండి. ఓకేనా? నెక్స్ట్ నిరుపేదలకు సేవ దానము ఆత్మవృద్ధికి ఖచ్చితమైన మార్గములు. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న మీరు ఏ బ్యాడ్ సిచ్యుయేషన్స్ ఉన్నాయా అండి, మీరు ఏ లైఫ్లో రిలేషన్షిప్ కెరియర్ లైఫ్లో అనుకోకండి, మీరు లాస్లోనైనా అవ్వచ్చు, రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా క్రియేట్ అయ్యి ఉంటే మీకు అది పోవాలంటే సేవ దానం ఆత్మవృద్ధికి, అంటే మీ సోల్కి అది చాలా ఇంపార్టెంట్ అండి. సేవ చేయడం ఇంకా దానం చేయడం చాలా ఇంపార్టెంట్ అని బాబా చెప్తున్నారు. ఖచ్చితమైన మార్గములు అంటే మీరు ఇప్పుడు ఉన్న బ్యాడ్ కర్మ నుంచి బయటకు రావాలంటే, మీ సోల్ హ్యాపీగా ఉండాలంటే, ఇప్పుడు మీ సోల్ చాలా బాధపడుతుంది కాబట్టి ఉన్న ఈ బ్యాడ్ కర్మ వల్ల, అది సేవ దానము చేస్తే మీ ఆత్మ వృద్ధి అవుతుంది. మీకు అర్థమయ్యే ఉంటుంది. వాస్తవాన్ని ఎదుర్కో, ఎండమావి వెనుక పరిగెత్తడం ఆపండి, అది ఒక భ్రాంతి అని అంటున్నారు. మీరు ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో అది నిజం కాదు, మీరు దాని వెనకాల పరిగెట్టద్దు. ఓకేనా? అది ఒక భ్రమ అని చెప్తున్నారు. మీరు ఏంటో రిలేషన్షిప్ ఏదో మరి కెరియర్లో నాకు తెలియదు, బట్ బాబా చెప్తున్నారు దానికి. ఓకేనా? బాధలని ఎదుర్కో. మీరు అనుభవించే బాధ పరిస్థితి వలన కాదు, కానీ ఆ పరిస్థితిని ప్రతిఘటించడం మరియు నిరోధించడం వలన ధైర్యంగా ఎదుర్కోండి. అదే ఫస్ట్ కార్డు కూడా నాకు వచ్చిందని, నిర్లిప్తత. మీకు అదే చెప్తున్నారు, బాధల్ని మీరు అనుభవించే బాధ పరిస్థితి వలన మీకు రాలేదు అది. ఓకేనా? మీరు ఆ పరిస్థితి నుంచి ఎదుర్కోండి, ధైర్యంగా ఎదుర్కోమని చెప్తున్నారు బాబా. మీరు చేసిన కర్మలు బట్టి అది వచ్చింది మీకు బాధ, దాన్ని ఎదుర్కోండి. అది మీ పరిస్థితుల వల్ల రాలేదు, మీరు చేసిన కర్మల వల్ల అది వచ్చిందని బాబా చెప్తున్నారు. ఓకేనా? ఆత్మ ప్రయాణము, మీకు మార్గము చూపబడుతుంది, అయితే ఆ మార్గంలో మీరు ఒంటరిగా నడవాలి. అంటే మీకు ఎవరి ద్వారా అయినా ఏదో ఒక మెసేజ్ వస్తుందండి. మీరు ఏ దేవుని నమ్మితే ఆ దేవుని ఒక బుక్ చదవడం, టెంపుల్ అలాంటివి చేయండి. మీకు ఏదో ఒక మెసేజ్ అయితే వస్తుందని చెప్తున్నారు బాబా. మీ సోల్ పర్పస్ ఏంటో, మీ ఆత్మ వృద్ధికి, అంటే మీరు ఈ లైఫ్లోకి ఎందుకు వచ్చారో ఆ మార్గము మీకు చూపబడుతుంది. అయితే ఆ మార్గంలో మీరు ఒంటరిగానే నడవాలంట. ఓకేనా? మీకంటూ ఎవరు తోడుండరు, మీరు ఒంటరిగానే నడవాలి అని చెప్తున్నారు బాబా. ఓకే, అర్థమయ్యే ఉంటుంది. ఇది మీరు అడిగిన క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ బాబా ఇచ్చింది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఇది కాలంగా మీకు ఒకవేళ నచ్చినైతే వీడియో కామెంట్ చేయండి, ఓం సాయిరామ్ అని చేయండి. ఓకేనా? మీరు బాబాని నమ్ముతూ ఓం సాయిరామ్ అని చేయండి. ఓకేనండి? బ్యాడ్ కామెంట్స్ మాత్రం చెయ్యకండి. ఓకే, థ్యాంక్ యూ అండి.